మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. అసలు ఒక ప్రోగ్రామ్గా తీసుకొని ఒక ఇవ్వాల్సి వచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్టులమా? మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కనీసం ప్రజలకు ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా? తీరా అంతా చేసి మమ్మల్ని మేము కాపాడుకొని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పడేశారు. పోనీ దాంతోనైనా మీకేమైనా చలనం వచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు? పోలీసులను వాడుకుంటున్నారు, మీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే అసలు మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద, వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద ఈడీని ప్రయోగిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగిస్తుంది. మీరు కూడా అంతే కదా, పోలీసులను ప్రయోగిస్తున్నారు. మరి మీరు బీజేపీ వారసులు అని మీరు అనిపించుకుంటున్నారు కదా, మీరు బీజేపీ వారసులు కాకపోతే మరి ఏమిటి? ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ యువకులను మోసం చేసింది. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి. ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు. 2,30,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తామని చెప్పి. మరి మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా? మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఏమా ఎనీథింగ్ ఎల్స్? దగ్గరికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా, క్లారిటీ కూడా వస్తుంది. ఆల్ ఇన్ డ్యూ టైం. ప్రక్రియ జరుగుతుంది. ఓకే, అంతేనమ్మా. రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా? అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే, మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం.